జైలర్ 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 అంటే ఈయన ఏదో పెద్ద ఖైదేమో అనుకున్నా కానీ ఈయన ఎలా ఉంది బ్రో ఖైదీ? చాలా మందిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టు ఉంది. ఆయనకి వేసిన కౌంటర్స్ మళ్ళీ రీకౌంటర్స్ సినిమా ద్వారా చెప్పినట్టు ఉంది. మొరగని కుక్క లేదు, డైలాగులు ఉన్నాయి కదా, అది విమర్శించిన నోర్లు లేవు, అది లేని ఊరు లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలని ఆయన సినిమా వృత్తి ధర్మంలాగా సినిమా చేసుకుంటూ పోయారు. సినిమా అయితే మాత్రం స్లోగానే ఉంది భయ్య. అంత రజనీకాంత్ గారి స్టైల్స్, రజనీకాంత్ మ్యానరిజం, అసలు చెప్పాలంటే ఆ సాంగ్ కూడా ఇందులో లేదు సరిగ్గా. అది షూట్ పర్పస్లో సాంగ్ చూపించారు. మనకి వీడియో సాంగ్స్ యూట్యూబ్లో చూస్తే ఓకే పర్వాలేదు అనుకున్నాం, కానీ ఇంకా సినిమాలో చూస్తే ఆ ఎఫెక్ట్ కూడా అనిపించలేదు. ఓవరాల్గా రజనీకాంత్ గారు అయితే మాత్రం చూడబుద్ధి అవుతుంది, కానీ సినిమా పరంగా అయితే మాత్రం స్టోరీ అంతగా ఏం లేదు. ఒక సినిమా ఫ్లాప్ అని ఏం చెప్పను, కానీ ఒకటే ఇది సినిమా రజనీకాంత్ గారిని చూసినప్పుడల్లా ఒకటే అనిపించేది ఏంటంటే ఓకేనా, రజనీకాంత్ గారిని చూసినప్పుడల్లా మనకు అనిపించేది ఏంటంటే ఆయన్ని కొంతమంది విమర్శించారు కదా, ఆ విమర్శకి కౌంటర్ లాగా అనిపించింది. కానీ వన్ మినిట్ సూపర్ వెరీ గుడ్ సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అన్న? సూపర్గా ఉంది సినిమా. ఎలా అనిపించింది? బాగుంది మూవీ చాలా బాగుంది. ఎలా అనిపించింది బ్రో? సినిమా ఎలా సూపర్ సూపర్ బ్రో? సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా బాగుంది. ఇంటప్పుడు దగ్గర రివ్యూ దగ్గరికి సూపర్ ఉంది సినిమా. బాగుంది థ్యాంక్ యూ సూపర్ బాయ్ సూపర్ సూపర్ బాగుంది. దానికి దీనికి నీలాంబరి రమ్యాకృష్ణ ఈ రమ్యాకృష్ణ సంబంధమే లేదు. అట్ట కాదండి. ఓకే, షీ యాక్ట్ ఒక సిస్టర్ సెంటిమెంట్ రీసెంట్గా వచ్చింది, ఇది ఒక సన్ సెంటిమెంట్. మిల్కీ బ్యూటీ తమన్నా ఏ విధంగా అనిపించింది మీకు? ఓకే రైట్. ఎలా అనిపించింది సినిమా? ఎక్సలెంట్ అన్న, బ్లాక్ బస్టర్. కొంతమంది యావరేజ్ అంటారు, మీరే గూస్ బంప్స్ గ్యారంటీ. ఎలా అనిపించారు రజనీకాంత్ స్టైల్? ఎక్సలెంట్, ఆ స్టైల్ ఇంకా తగ్గలేదు. జాతర అంటారా? ఎక్సలెంట్, పండుగ చేసుకోవచ్చు రజనీ ఫ్యాన్స్ అయితే. వారం నిలబడుతుందన్న సినిమా నిలబడుతుందా? గ్యారంటీ. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. ఎలా అనిపించింది బ్రో సినిమా? ఎవరికి చెప్పాం? జైలర్ ఫుల్ ఆఫ్ తలైవర్ ఫ్లేవర్. జైలర్ ఫుల్ ఆఫ్ తలైవర్ ఫ్లేవర్. ఎలివేషన్స్ క్లియర్గా చెప్పాలంటే ఎలివేషన్స్ హైలైట్ మూవీ. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? మైనస్ అంటే ఏం లేదు, ప్లస్ అయితే ఎంటర్టైనింగ్, కంప్లీట్ ఎంటర్టైనింగ్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ సీన్స్ ఉన్నాయి, సౌత్ యాక్టర్స్ అందరు ఉన్నారు, కన్నడ యాక్టర్స్, మలయాళం యాక్టర్, తెలుగు యాక్టర్లు అందరితో తీశారు. కంప్లీట్గా సూపర్ ప్యాక్. సినిమా బోర్ ఉంది, బాగాలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. లేదు, కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ. సూపర్గా ఉంది. సాంగ్స్ ఐటమ్ సాంగ్ లేని తమిళ్ మూవీ, తెలుగు మూవీ, సౌత్ మూవీస్ ఉండవు. సో ఎలా అనిపించింది డాన్స్? ఆబ్వియస్లీ తమన్నా నోస్ ఫర్ డాన్స్ ఓన్లీ. సో దాని ప్రకారంగానే హైలైట్గా ఉంది డాన్స్. చూడండి వెళ్ళి. రజనీకాంత్ స్టైల్ ఎలా అనిపించింది అన్న? స్టైల్ సేమ్ యాజ్ యూజువల్, ఏం చేంజ్ లేదు. వయసు పెరుగుతుందేమో కానీ ఆయన యాక్టింగ్లో ఏ చేంజెస్, సేమ్ స్టోరీ అయితే అంత పెద్దగా ఏం లేదు, బట్ యాక్షన్ సీన్స్ ఎంటర్టైనింగ్, కంప్లీట్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. ఒక్కటే మాట, ఇష్టపడ్డా. థ్యాంక్ యూ. అందరూ ఫేకు ఫేకు ఫేకు. సినిమా బాగుందా బాగాలేదా? సినిమా సూపర్ అన్న. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు. సొసైటీలో ఎవరిని నమ్మకండి. మీ పట్టుకుని మీరు కెమెరా పట్టుకుంటే మీ మౌత్ పట్టుకుని కూడా నమ్మకండి. ఎందుకంటే మీ సొంత కొడుకే సినిమాలో మోసం చేస్తాడు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉంటారు. సో సొసైటీలో ఎవరిని నమ్మకండి. చాలా మంది యావరేజ్ అంటారు సినిమా. దాని మీద యావరేజ్ ఏంటన్నా? సరిగా సినిమా చూడమని అన్న. మార్నింగ్ పడుకోకుండా లేచి వచ్చాడు, ఎంత సరిగా బ్రష్ చేసి రమ్మని చెప్పి సినిమా చూడమను. ఈ సినిమా యావరేజ్ ఏంటి, దుల్లగొడేస్తుంది రికార్డులు. తమన్నా డాన్స్ ఎలా అనిపించింది? తమన్నా ఒక్క సాంగ్కే ఉంటుంది అన్న, ఐటమ్ సాంగ్కే. ఇది సూపర్ అన్న. ఇది మరి ఇంకొక స్టేట్కి అయితే మంచి మెసేజ్ ఇచ్చారన్న, ఇరగదీస్తుంది రికార్డులు.
ఒక తండ్రిని చంపి అధికారంలోకి వచ్చి కొడుకు సొంత అధికారం కోసం సొంత రిలేషన్నే చంపుతాడు ఆ వ్యక్తి. అక్కడ ఉండే పోలీసులు కూడా ప్రజలకు సపోర్ట్ చేయకుండా అధికారులకే సపోర్ట్ చేస్తారు. అది మీరు సౌత్ కొరియా అనుకుంటారు చాలా మంది. సౌత్ కొరియా காது, அது ఒక రాష్ట్రం పేరు, అది మన ఇండియాలో ఉంది. ஃபர்ஸ்ட் சீன்லேருந்து லாஸ்ட் சீன் வரைக்கும் கூஸ் பம்ப்ஸ் மூமெண்ட்டு இல்லாமலே இல்லை. பழைய 80s ரஜினி சாரை பார்க்கலாம், 90s ரஜினி சார், 5 ஜென்ரேஷன் మూవీ యావరేజ్ అంటున్నారు. இல்லை யார் சொன்னாங்க? பிளாக் பஸ்டர், 100% பிளாக் பஸ்டரு, ஃபேமிலி என்டர்டெய்னரு, ஆடியன்ஸுக்கான ஃபிலிமு. 5 ஜென்ரேஷன் ரஜினி சாரையும் பார்க்கலாம். படத்துக்கு ஃப்ரேமுக்கு ஃப்ரேம் நெல்சன் சூப்பராக பண்ணியிருக்காரு. ஸ்க்ரீன் பிளே பயங்கர பேக்டாக இருக்குது. வில்லன் செம்ம காம்பினேஷன், ரியல் பேன் இண்டியன் ஃபிலிம். ఓకే, రమ్యకృష్ణ యాక్టింగ్ ఎలా అనిపించింది? எல்லாமே காம்பினேஷன் ஆஃப் ஆக்டிங் அக்கார்டிங் டு ஸ்கிரிப்ட். அவங்கவுங்க பர்ஃபார்மன்ஸு சூப்பராக பண்ணியிருக்காங்க. எல்லாரும் போய் மஸ்ட் வாட்ச் இன் தியேட்டர்ஸு. தலைவர் பழையபடி எப்போவுமே மாசு தான். இப்போ మ్యూజిక్ బీజిఎం ఎలా అనిపించింది? உட்கார முடியல, இது ஃபுல்லாக கூஸ் பம்ப்ஸ் தான். வேற லெவலில் ஒரு சீனும். తమన్నా రా సాంగ్ தம்மன்னாவை சொல்ல வேணாம், உங்களுக்கே தெரிய வேணாமா? ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉంది, బాగాలేదని ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది, యాక్టింగ్ బాగానే చేసి. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? ప్లస్ మైనస్ అంటే స్టార్టింగ్ రోజు ఏం చెప్తామన్నా, చూశారు కదా అందుకు. చూశాను కాబట్టి బాగానే ఉంది. సినిమా అయితే బాగానే ఉంది. స్టోరీలో అయితే ఇన్న స్టోరీ లానే ఉంటుంది, కానీ మీరు చూస్తే మీకు కూడా తెలిసిపోయేది. ఇక ఓకే, ఇంకొక విషయానికి సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? సాంగ్ ఒకటే ఉంది, అంటే కొంచెం ఫ్యామిలీ టైప్ రజనీకాంత్ వాళ్ళ బాగానే ఉంది, కానీ ఐటమ్ సాంగ్ ఒకటే ఉంది తమన్నా. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటారా లేదా యావరేజ్ అంటారా? అంటే నడుస్తుంది, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే వరకు అయితే బాగానే నడుస్తుంది. రజనీకాంత్ స్టైలు ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా అనిపించారు ఈ సినిమాలో? రజనీకాంత్ యాక్టింగ్ గురించి చెప్పాలంత పెద్ద ఏం లేదు, కాకపోతే రజనీకాంత్ యాక్టింగ్ బాగానే చేశాడు. నెల్సన్ డైరెక్టర్ వచ్చేసి ఒక కొత్త కోణంలో తీసుకెళ్ళాడు. ఫ్యామిలీ టైప్, ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంది పిక్చర్ అయితే. హిట్ అంటారా? హిట్, థ్యాంక్ యూ. సూపర్ హిట్. ప్రతి సీను కామెడీ సెన్స్ అబ్బా టూ మచ్ నచ్చింది సినిమాలో మీకు ఎక్కువ ఏం నచ్చింది అన్న? రజనీకాంత్ అన్న, ఇంకా నచ్చేది ఏముంది అక్కడ? రజనీకాంత్ యాక్షన్, రజనీకాంత్ స్టైల్, అసలు ప్రతి షాట్ ఎంత బాగా తీసాడంటే అంత బాగా తీసాడు. లాగ్ ఏం లేదన్న, మీరు మంచి మూవీ మైండ్ సెట్తో వచ్చేయండి, మూవీ ఎంజాయ్ చేస్తారు. లవ్లీ మూవీ. ఇంకో విషయానికి వస్తే తమన్నా ఎలా అనిపించింది? తమన్నా డాన్స్ బాగుందన్న. డాన్స్ ఇంకా చిన్న బిట్ ఉంది, లైక్ చాలా మంది క్యామియో రోల్ ప్లే చేస్తారు, కానీ క్లైమాక్స్ లో వాళ్ళందరూ కలుస్తారు. అది ఏందో మీరు చూడండి. బద్దలైనట్టేనా? బద్దలే. విల్లన్ కూడా చాలా బాగా చేశాడన్న. విల్లన్ యాక్టింగ్ టూ గుడ్. రమ్యకృష్ణ గారు ఎలా అనిపించారు? రమ్యకృష్ణ చాలా బాగుందన్న. ఈసారి చాలా సబ్డ్యూడ్ రోల్, చాలా కామెడీ యాంగిల్ తీసుకొచ్చారు రమ్య నుంచి. టూ గుడ్. అంటే బోలా శంకర్ సినిమా ముందర ఈ సినిమా నిలబడుతుందా? నిజంగా నిలబడుతుంది.